పరాజయాలు నేర్పించినంత చక్కగా విజయాలు పాఠాలు నేర్పవు. బాగా సక్సెస్ అయిన వ్యక్తి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అనుకోండి. ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఏమడుగుతారు? మీ విజయానికి గల కారణం ఏంటి అని అడుగుతారు, రైట్? తాను విజయానికి చేరుకునేటప్పుడు నేర్చుకున్న పాఠం ఏంటి అని కూడా అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి తాను పరాజయంతో నేర్చుకున్న పాఠాలే విజయానికి కారణమని తెలియజేస్తాడు. ఒక వ్యక్తి పరాజితుడు అయ్యాడనుకోండి, తాను పరాజయంతో నేర్చుకున్న పాఠాన్ని వినడానికి అందరూ సంకోచిస్తారు, రైట్? అదే వ్యక్తి విజయవంతుడయ్యాడనుకోండి, ఆ విజయానికి గల రహస్యాన్ని తెలుసుకోవడానికి అందరూ ఉవ్విళ్ళూరుతారు. మరి ఆ విజయానికి గల రహస్యం ఏంటి? తాను పరాజయంతో నేర్చుకున్న పాఠాలే కదా చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అవ్వడానికి ముందు 18 సార్లు ఎన్నికలలో ఓడిపోయాడు. అంటే తను అధ్యక్షుడిగా అవ్వకముందు 18 సార్లు ఓడిపోయాడు అనే విషయం తనకు పాఠంగా మారింది. అలాగే థామస్ ఎడిసన్ 10,000 సార్లు విఫలుడైన తర్వాతనే బల్బును తయారు చేయటం పూర్తి అయింది. అంటే థామస్ ఎడిసన్ 10,000 సార్లు నేర్చుకున్న పాఠమే తనని బల్బును తయారు చేసేలా చేసింది. సో పరాజయానికి బాధపడనక్కర్లేదు, అది మిమ్మల్ని ఇంకా బలవంతుడిగా తయారు చేస్తుంది. అనుభవానికి మించిన బోధకుడు లేడు. విజయానికి తొలి గురువు మీ అపజయమే అని తెలుసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్.